అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధంగా దాడి జరిగిన వాళ్ళ దగ్గరికి ఒక పాదయాత్ర చేస్తూ ఎళ్లి ప్రజల్ని ఎమోషనలైజ్ చేస్తున్నారు. అటువంటి రాజకీయాలు చేస్తున్నారాయన. ఇవాళ కూడా సాధారణ వ్యక్తుల ఫ్లైట్‌లో ఎళ్లారు. సానుభూతి కొరకే అని జెప్పేసి వీళ్ళ తరపు నుంచి అంటున్నారు. సార్ మీరు దీన్ని ఏ విధంగా చూస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి టాక్టిక్స్? ఆయన విమానాలు ఎక్కిన దాని మీద కూడా నాలాంటి వాళ్ళు కామెంట్ చేయడం అర్థం లేదు. ఓకే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది వేరు సమస్య. ఆయన భద్రత, ఆయన సమస్య, ప్రత్యేక విమానాలు, ప్రభుత్వం ఖర్చు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదు. ఒక శాసనసభ్యుడిగా మాత్రమే ఉంటుంది. శాసనసభ్యుడికి ఏ హోదా ఉంటుందో ఆ హోదాలో పోవాల్సిందే. శాసనసభ్యుడికి ఎవరికి ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు లేదు. ఈవెన్ పార్లమెంట్ మెంబర్లకైనా కానీ సంవత్సరానికి 30 టికెట్లే ఇస్తారు. అంటే నువ్వు 100 కిలోమీటర్లు చేయి, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయి, ఒక టికెట్ కిందనే లెక్క, ఒక టోకన్ ఒక టికెట్ కింద లెక్క. అంటే 30 సార్లు ప్రయాణం చేయొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ పార్లమెంట్ మెంబర్కి కూడా లేదు. శాసనసభ్యులకు కూడా రైల్లో కూడా ఉచిత ప్రయాణం లేదు. వాళ్ళకు టోకన్స్ ఇస్తారు. టోకన్స్ ఇస్తే ఇంత క్యాష్ కానీ టోకన్స్ ఇస్తే అది క్యాష్ రూపంలో టికెట్లు కొనుక్కోవచ్చు. ఆ టోకన్స్ ఇచ్చి టికెట్లు కొనుక్కోవచ్చు. మామూలుగా రిజర్వేషన్ చేసుకుని రిజర్వేషన్లో పోవాలి. ఈక్యూ కూడా ఉండదు వాళ్ళకు. ఎమ్మెల్యేలకు ఈక్యూ కూడా ఉండదు. అది బస్సుల్లో అయితే, ఆర్టీసీ బస్సులో అయితే ఎమ్మెల్యే సీట్లన్నీ రిజర్వ్ చేసింటారు. ఆ సీట్లలో ఎవరు కూర్చోకూడదు. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేకే కేటాయించాలా. కానీ రైల్లో వాళ్ళకు ఉండదు, శాసనసభ్యులకు ఉండదు, విమానాలలో ఉండదు. కాబట్టి వాళ్ళు కొనుక్కుంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొనుక్కోవచ్చు, లేకపోతే కనుక ఎకానమీ క్లాస్ కొనుక్కోవచ్చు. వాళ్ళ అభిష్టం అది. ఆయన ఎకానమీ కొనుక్కొని మనీ సేవ్ చేస్తాను, ఎకానమీ క్లాసులో పోయిండొచ్చు. దానికి ఎవరు కామెంట్ చేస్తాం? సానుభూతి ఏముంది? ఆయనకేం ఎలిజిబిలిటీ లేదు కదా. ఎమ్మెల్యేకు ఎలిజిబిలిటీ లేదు. ప్రతిపక్ష నాయకుడు అయితే, క్యాబినెట్ మినిస్టర్ అయితే కొంత ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళకు కూడా ఫ్లైట్లో రిజర్వేషన్ లేదు, వాళ్ళు కూడా టికెట్లు కొనాల్సిందే. అందువల్ల దాని ఈ పరిజ్ఞానం లేని వ్యక్తులు కామెంట్ చేసేది. మాకు తెలుసు కాబట్టి శాసనసభ్యుడి హోదా ఏమిటి, శాసనసభ్యుడికి వచ్చే ప్రత్యేకత ఏమిటి, అవన్నీ పెరిక్స్ అయితే మాకు తెలుసు కాబట్టి అందులో విశేషం ఏం కనపడలేదు. ఆయన అవసరం అనుకుంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఎగ్జిక్యూటివ్ క్లాసులో, లేదంటే ఎకానమిక్ క్లాసులో వెళ్ళిపోవచ్చు డబ్బు సేవ్ చేసుకోవాలంటే. ఆయన ఆ డబ్బు పెట్టుకొని ఏ టికెట్ అయినా తీసుకోవచ్చు. వేరే ఎమ్మెల్యే కంటూ టికెట్ ఉండేది, ఒక హోదా ఉండేది లేదు. క్యాబినెట్ మినిస్టర్కైనా రైల్వేస్లో కొంతమేరకు రిజర్వేషన్ ఏదో టికెట్ వాళ్ళు కొంటే ఈక్యూ రిలీజ్ చేస్తారు మంత్రికి. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు అయితే మంత్రి హోదా కాబట్టి ఒకవేళ ఈక్యూలు రిలీజ్ చేసుకోవచ్చు. ఈ విమానయానంలో అయితే కనుక ఏం మంత్రికి కూడా ఏం లేవు. టికెట్లు బుక్ చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఎగ్జిక్యూటివ్, ఎకానమీ క్లాస్ కావాలంటే ఎకానమీ. అంతే. ఆయనకు ప్రత్యేకంగా ఏం ప్రత్యేకత లేవు. ఆయన ఎమ్మెల్యేకు లేవు, ఈవెన్ మంత్రులకు లేవు. అది ఒక పార్లమెంట్ మెంబర్లకు అయితే కొంత ఉంటుంది. అంటే మొన్నటి వరకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ తగ్గించేశారు, నాకు ముందు సీఎం రేంజ్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ నాకు కావాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి ఇప్పుడు ఇంత ఒక పబ్లిక్గా వెళ్ళారు, మీరు సెక్యూరిటీ పాటించకుండా అన్నట్టుగా కామెంట్ అయితే వినిపిస్తున్నారు సార్. మరి మొన్నటి వరకు ప్రాణహాని ఉందన్న వ్యక్తి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఆయనకు Z+ కేటగిరీ ఏదో ఇచ్చారు. ఎక్స్హెచ్ఈ మినిస్టర్కి ఏమైతే ఇవ్వాలనో అది ఇచ్చారు. ఆయన ఆ సెక్యూరిటీని తీసుకోవచ్చు, అడగచ్చులేండి. ప్రభుత్వానికి తప్పేం లేదు, అడగచ్చు. అది ప్రభుత్వం ఇష్టం. ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. అది వాళ్ళు సెక్యూరిటీ అంచనా వేసేదానికి ఒక కమిటీ ఉంటుంది. అదనంగా సెక్యూరిటీ కావాలన్నప్పుడు ఆ కమిటీ పరిశీలించి అవసరం అనుకుంటే ఇస్తారు, అవసరం లేదనుకుంటే వాళ్ళు కూడా ఇవ్వరు. దాని ఇప్పుడు ఆయనకు Z+ కేటగిరీ ఇచ్చినా కానీ వాళ్ళందరినీ ఫ్లైట్లో తొడకపోవాలా అని అంటే, ఏది Z+ కేటగిరీ వాళ్ళంతా తొడకపోవాలంటే ఈయన టికెట్లు కొనాలా. ఈయన టికెట్లు కొనాలంటే తడిసి ముప్పందం అవుతుంది. కాబట్టి ఏదో ఫ్లైట్ ఎక్కించిందన్న ఎయిర్పోర్ట్ వరకు పోయింటారు, ఫ్లైట్ ఎక్కిపోతారు, అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దిగే చోట వచ్చి ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏదో రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు ప్రోటోకాల్ లేదు కదా. అతను శాసనసభ్యుడేమి ఎందుకు ఊహించుకొని
గతాన్ని ఎప్పుడో హోంమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఎస్కార్ట్ ఉన్నది, పైలట్ ఉన్నారు. ఇప్పుడు కావాలంటే ఇస్తారా? ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినాక ఇవ్వరు కదా. ఎవరికైనా అంతే. చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయనకు సెక్యూరిటీ కానీ ప్రోటోకాల్స్ కానీ వస్తాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఒక మినిస్టర్ హోదాలో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వచ్చేటివి. ఇప్పుడు ఒక శాసనసభ్యుడి సెక్యూరిటీ ఇస్తారు, ప్రోటోకాల్స్ ఇస్తారు. కాకపోతే ఈయనకు గతంలో కేంద్ర హోం మంత్రికి అప్పుడు ఉన్నప్పుడు పిటిషన్ ఇచ్చి వాళ్ళు కేంద్ర హోంమంత్రి గారు జెడ్ కేటగిరీ ఇచ్చారు. ఆ జెడ్ హోదా ఇప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా ఇస్తున్నారు. అంటే అదే అప్పీల్ టాస్క్ అవుతుంది. అందులో క్యాంప్ రాజకీయాలు అనేవి అందరికీ తెలిసిందే. ఆయన ముందే నిలబడుకున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళ అభ్యర్థులందరినీ ముందే క్యాంప్ పెట్టుకుంటచ్చు. అటువంటి చోట నిలబడి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు. ఈ దీంట్లో బలాలు బలహీనతల గురించి రాజకీయాల గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. అది స్థానికంగా పరిమితమైన ఎన్నికే. సార్ ఇటు వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం సార్. అంతకుముందు పిన్నెల్లి, ఇంకొంతమంది, మళ్ళీ ఈయన ఒక జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యాడు సార్. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. 20 వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని అన్నారు. మరి 20 తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన కామెంట్ చేశారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వరుసగా మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. దీన్ని ఆపకపోతే అంటే ఒక పిల్లిని కార్నర్ చేసి కొడితే అది కూడా తిరగబడుతుంది, అటువంటి పరిస్థితి మాకు వస్తుంది అని అంటున్నారు. ఏంటి సార్ ఇదేమన్నా కక్షపూర్త ధోరణిలో వెళ్తున్నారా టీడీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, లేకుంటే దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అది కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు వీటికు రాజకీయ కక్షలు అంటే ఆయన తీసిపోయి ఈవీఎం బాల్ కొట్టింది, రచ్చ చేసింది అందరికీ తెలుసు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు నడుస్తుంది. తర్వాత వీళ్ళవి కూడా సంఘటనలు జరిగినాయి కదా. ఒకటైతే ఏదో భూములకు సంబంధించిన వ్యవహారం అనుకుంటాం. భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక కేసు. రెండో కేసు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, విచారణ చేసింటారు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా. ఉండినప్పుడు అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. ఇప్పుడు అధికారం మార్పిడి జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే కదా, తీసుకుంటారు. దాన్ని కక్షపూరితం అంటే ఎట్టయితుంది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అయితే అందరికీ బహిర్గతమే కదా. ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక కక్షపూరితం అనేది అర్థం పర్థం లేని వ్యవహారము. కేసులను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం. ఇటువంటి విషయాల్లో కొంచెం విచక్షణతో మాట్లాడాల్సింది ఉంటుంది. విచక్షణ కోల్పోయి కక్షపూరితం అని ప్రతిదానికి ఆపాదించితే ఎట్టయితుంది? రాజకీయాలు ఉండో ఇంకోటి ఉండో కక్షపూరితంగా వ్యవహరించినారు, రెడ్ బుక్కులు భూ బుక్కులు అని అంటే కనుక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ఫర్నిచరు అవి ఇవి ధ్వంసం చేసింది పత్రికల్లో కూడా చూసినాం కదా. కేసు వాళ్ళు ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు ప్రభుత్వం ఉన్నది కాబట్టి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారం మార్పిడి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే కదా. చర్యలను కక్షపూరితం అంటే అది ఎట్లా ప్రజలు చూసే వాళ్ళకు కూడా అర్థం ఉండాలా మాట్లాడేటప్పుడు. అందులో నేను కక్షపూరితం అని నేను అనుకోవడం లేదు. సంఘటన జరిగింది కాబట్టి దర్యాప్తు జరిగింటుంది, దర్యాప్తులో ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సార్ అంటే కొంతమంది వైసీపీ వాళ్ళపైన దాడులు లేకుంటే ఈ అరెస్టులు కానీ ఇవి ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారు సార్? అంటే టీడీపీకి లాభమా లేకుంటే వైసీపీకి లాభమా? దీన్ని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి అంటే ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది, వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా దాడులు అరెస్టులు అనేవి? ఇది హాస్యాస్పదంగా ఉంటుంది, అంతేగాని రాజకీయంగా ఎవరు ఆలోచన చేయరు. ఈ జరిగిన సంఘటనలు అయితే ఉంటాయి, అప్పుడు చర్యలు తీసుకోకపోవచ్చు, ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు దాడి జరిగితే కనుక కంప్లైంట్లు ఇచ్చింటారు, ఆ కంప్లైంట్ పెండింగ్లు ఉంటాయి, వాటి మీద చర్యలు తీసుకుంటే దీనివల్ల రాజకీయంగా సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు కాబట్టి కేసు పెట్టినారు. కేసు పెట్టినాక ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేయకుండా అట్లే పెట్టింటారు. ఇప్పుడు చేస్తారు. అవి దాని మీద రాజకీయ ప్రభావాలు ఉంటాయి. స్థానికులకు అందరికీ తెలిసినట్టే కదా, తెలియంది ఎక్కడో ప్రపంచంలో